8 ఏళ్ల విరామం తర్వాత ప్రపంచ క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని దేశాలు కూడా తమ జట్లను ప్రకటించాయి. కొన్ని జట్లయితే ఆతిథ్య పాకిస్తాన్లో ఇప్పటికే అడుగుపెట్టి ప్రాక్టీస్ ప్రారంభించాయి. వన్డే ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్ 8లో నిలిచిన జట్ల మధ్య ఈ పోటీ జరగనుంది. ఈ క్రమంలో ఐసీసీ ఈ టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలు శుక్రవారం విడుదల చేసింది. గతంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఏకంగా 53% ప్రైజ్ మనీని పెంచింది. విజేత, రన్నరప్ సహా అన్నింటితో కలిపి మొత్తంగా 59 కోట్ల రూపాయలను జట్లకు అందించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఛాంపియన్కు నిలిచిన జట్టుకు ఏకంగా 20.8 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది. ఆ తర్వాత రన్నరప్కు విజేత ప్రైజ్ మనీలో సగం అంటే 10.4 కోట్ల రూపాయలు దక్కనుంది. ఇక సెమీఫైనల్ చేరిన మరో 2 జట్లు 5.2 కోట్ల రూపాయల చొప్పున అందుకుంటాయి. పాయింట్ల పట్టికలో 5-6 స్థానాల్లో నిలిచిన జట్లకు 3 కోట్ల రూపాయలు దక్కుతాయి. చివరి 2 స్థానాలకు పరిమితమైన జట్లు ఈ టోర్నీ ద్వారా 1-2 కోట్ల రూపాయలను ఆర్జించనున్నాయి. ఇక టోర్నీలో గెలిచే ఒక్కొక్క మ్యాచ్కు ఆయా జట్టుకు అదనంగా 29 లక్షల రూపాయలను ఐసీసీ ముట్టుచెప్పనుంది. గత ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. చివరిగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఇందులో టైటిల్ సాధించిన పాకిస్తాన్కు 14.18 కోట్ల రూపాయలు దక్కాయి. రన్నరప్గా నిలిచిన టీమిండియా 7 కోట్ల రూపాయలను సొంతం చేసుకుంది. సెమీఫైనల్ చేరిన 2 జట్లు 3 కోట్ల రూపాయల చొప్పున అందుకున్నాయి. ఇక 5-6 స్థానాల్లో నిలిచిన జట్లకు 58 లక్షల రూపాయల చొప్పున, చివరి 2 స్థానాల్లో ఉన్న జట్లకు 39 లక్షల రూపాయల చొప్పున అందాయి.